వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు న్యూస్ 360. ఇక డీటెయిల్స్ చూద్దాం. పెహల్గం ఉగ్రదాడితో భారత్ పాక్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతల మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు చేపట్టింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మిసైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. భారత్పై సీమాంతర ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు భావిస్తున్న మొత్తం 9 స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టింది. పూర్తి ఖచ్చితత్వంతో దాడులు చేసినట్లు పేర్కొంది. ఉద్రిక్త పరిస్థితులకు తావు లేకుండా పాక్ సైనిక సదుపాయాలపై ఎక్కడ దాడులు చేపట్టలేదని భారత ప్రభుత్వం పేర్కొంది. దేశవ్యాప్తంగా బుధవారం కేంద్ర ప్రభుత్వం మార్క్ డ్రిల్స్ నిర్వహించనున్న వేళ ఈ దాడులు చేయడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆపరేషన్ సింధూర్పై పలువురు కేంద్ర మంత్రులు అలాగే ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ మాతాకి జై అంటూ పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఉగ్రముఖాలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దుస్సాహానికి ఒడిగట్టింది. రెచ్చగొట్టే ధోరణిని మళ్లీ ప్రదర్శించింది. గురువారం రాత్రి క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలను మన దేశంపైకి ప్రయోగించింది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్లపైకి వాటిని వదిలింది. జమ్మూ విమానాశ్రయంతో పాటు సరిహద్దుల్లోని పలు సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. 35 నిమిషాల పాటు సాగిన ఈ ప్రయత్నాలను భారత్ సమర్థంగా తిప్పికొట్టింది.
పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దుస్సాహసానికి ఒడిగట్టింది. రెచ్చగొట్టే ధోరణిని మళ్లీ ప్రదర్శించింది. గురువారం రాత్రి క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలను మన దేశంపైకి ప్రయోగించింది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్లపైకి వాటిని వదిలింది. జమ్మూ విమానాశ్రయంతో పాటు సరిహద్దుల్లోని పలు సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. 35 నిమిషాల పాటు సాగిన ఈ ప్రయత్నాలను భారత్ సమర్థంగా తిప్పుకొట్టింది. 8 డ్రోన్లను, 3 పైలట్ జెట్లను కూల్చివేసింది. పాక్ పైలట్లు భారత సైన్యం బందీగా పట్టుకుంది. పాక్ దుస్సాహసంపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోబల్ సమీక్షించారు. అనంతరం ఆయన పూర్తి వివరాలను ప్రధాని మోదీకి తెలియజేశారు. పాక్ దాడి తర్వాత ఫైసలాబాద్, సర్గోదాలోని ఆ దేశ రక్షణ వ్యవస్థలను భారత్ ధ్వంసం చేసింది. వాస్తవానికి బుధవారం రాత్రి నుంచి దాడులకు ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేయడానికి 15 లక్ష్యాలను ఎంచుకుంది. దీన్ని ముందుగానే పసిగట్టిన భారత్ ఇంటిగ్రేటెడ్ కౌంటర్ మానవరహిత ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థతో విజయవంతంగా అడ్డుకుంది. పాకిస్తాన్లోని పలు రాష్ట్రాల్లోని గగనతల రక్షణకు సంబంధించిన రాడర్లను, వ్యవస్థలను భారత్ గురువారం ఉదయం ధ్వంసం చేసింది. పాక్ రాజధాని నగరం ఇస్లామాబాద్లో గురువారం సైరన్ల మోత మోగింది. అదే సమయంలో ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ కార్యాలయంలో సమావేశం జరుగుతూ ఉండటం గమనార్హం. గురువారం రాత్రి పాక్ మళ్లీ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. రైట్. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధానికి సంబంధించి మనకు వివరించడానికి మనతో పాటు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు పార్థసారథి గారు. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, పూర్తి స్థాయిలో ఈ యుద్ధం మొదలైందంటారా? అంటే భారతదేశం ఇప్పటికి కూడా ఈ మొత్తం వ్యవహారం పూర్తి యుద్ధంగా మారకూడదనే కోరుకుంటుంది. అందుకనే తను మొట్టమొదటిసారి దాడి చేసినప్పుడు కేవలం తీవ్రవాద స్థావరాలనే దాడి చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ మొన్న రాత్రి భారతదేశపు మిలిటరీ వ్యవస్థల మీద దాడి చేసినప్పుడు భారత్ కూడా అక్కడ మిలిటరీ వ్యవస్థల మీద దాడి చేయడం జరిగింది. కాకపోతే నిన్న రాత్రి పాకిస్తాన్ మన పాకిస్తాన్ బోర్డర్ పశ్చిమం వైపు ఉన్న పాకిస్తాన్ బోర్డరు రాష్ట్రాలన్నిటి మీద కూడా మిసైళ్లతోనూ, డ్రోన్లతోనూ, ఈ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ తో దాడి చేయాలని ప్రయత్నించింది. దాన్ని ఈరోజు సమర్థవంతంగా భారత్ తిప్పికొట్టగలిగింది. తిప్పికొట్టగలగడమే కాకుండా మొట్టమొదటిసారి కరాచీ పోర్ట్ పై కూడా దాడి చేసింది. కరాచీ పోర్టే కాదు, పెషావర్ మీద కూడా పాకిస్తాన్లోని పెషావర్ మీద కూడా ఈరోజు భారతదేశం దాడులు చేసింది. సో పాకిస్తాన్ అంటే ఈ యుద్ధం పూర్తి స్థాయి యుద్ధంగా మారుతుందా లేదా ఇలా ఈ లిమిటెడ్ వార్గా ఉంటుందా అనేది ఇక పాకిస్తాన్ పై ఆధారపడి ఉంటుంది. పాకిస్తాన్ ఏం చేస్తుంది అన్న దాని మీద ఆధారపడి భారతదేశం రిటాలియేట్ చేస్తుంది. పాకిస్తాన్ వెనక్కి తగ్గితే భారతదేశం రిటాలియేట్ చేసే అవకాశమే ఉండదు. సో
ఇది పూర్తి స్థాయిగా మార్చాలని పాకిస్తాన్ ఆర్మీ ప్రయత్నిస్తోంది. సో పాకిస్తాన్ ఆర్మీ తీసుకునే నిర్ణయాలను బట్టి ఈరోజు ఇది యుద్ధంగా మారుతుందా, పూర్తి స్థాయి యుద్ధంగా పరిణమిస్తుందా లేదా అన్నది మనం వేచి చూడాలి. పాకిస్తాన్ ఆర్మీ ఇప్పటి వరకు ఎవరి మాట వినే పరిస్థితుల్లో లేదు. గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తే పాకిస్తాన్ ఆర్మీ దీన్ని పూర్తి యుద్ధాన్ని ఈ యుద్ధం కింద మార్చాలని చూస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ లో అంతర్గతంగా అక్కడ పరిస్థితులు సరిగ్గా లేవు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో మహమ్మద్ మునీర్, ఆయన తన పదవి కాపాడుకోవడానికి ఇదంతా చేస్తున్నారు అనేది ఈ రోజు ప్రపంచంలోని విశ్లేషకులందరూ అభిప్రాయపడుతున్న విషయం. సో మునీర్ తన పదవిని కాపాడుకోవడానికి ఆడుతున్న ఈ ఆట ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి ఈ రోజు యుద్ధం ఎలా సాగుతుంది అనేది స్పష్టమవుతుంది. భారతదేశానికి మాత్రం ఎటువంటి ఉద్దేశాలు లేవు మేము వెళ్ళి పాకిస్తాన్ తో పూర్తి స్థాయి యుద్ధం చేయాలి అనేది. అది మొట్టమొదటి నుంచి భారతదేశం స్పష్టం చేస్తుంది. సార్, మరోవైపు ఇండియా పాకిస్తాన్ ఎక్కడెక్కడ దాడి చేస్తుందంటారు? ఇప్పుడు పాకిస్తాన్ ఏమో సుమారు అటు జమ్మూ కాశ్మీర్ లోని యూరి నుంచి మొదలు పెడితే ఈ ఈ గుజరాత్ లోని భుజ్ వరకు ఎక్కడైతే తమ సరిహద్దు ప్రాంతాల్లోని 4 రాష్ట్రాలు ఉన్నాయో, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ లలో పాకిస్తాన్ డ్రోన్ల ద్వారా, మిసైళ్ల ద్వారా, అట్లానే ఫైటర్ జెట్ల ద్వారా కొంత దాడి చేయాలని ప్రయత్నించింది. దానికి సమాధానంగా భారతదేశం ముఖ్యంగా లాహోర్, మొట్టమొదటిసారి 1971 తర్వాత లాహోర్, కరాచీల మీద, కరాచీ పోర్ట్ మీద కూడా భారతీయ నావికా దళం దాడులు చేసింది అనేది ఇప్పటి వరకు మనకు అందిస్తున్న వార్తలు. ఏదేమైనప్పటికీ కూడా అసలు ఏం జరిగింది ఏమిటి అనేది 10 గంటలకి ఈరోజు భారతదేశ విదేశాంగ శాఖ, మిలిటరీ సంయుక్తంగా నిర్వహించబోయే ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో దాంట్లో పూర్తి స్థాయి వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే ఒక ఫైటర్ జెట్ భారతదేశంలో కూలిపోయిందని, దాని పైలట్ కూడా భారతదేశ సైన్యానికి దొరికాడు అనేది గత రాత్రి నుంచి వస్తున్న వార్తలు. సో నిజంగా దొరికాడా, దొరికితే ఎవరు, ఏంటి, ఈ వివరాలన్నీ కూడా భారతదేశం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఇవన్నీ కూడా అనధికారిక వార్తలే ఇంతవరకు మనం చూస్తూ వస్తున్నాం. అధికారికంగా భారతదేశ సైన్యము, విదేశాంగ శాఖ వీటి గురించి వివరాలను వెల్లడించాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ 3 పాకిస్తాన్ విమానాలు కూల్చివేయబడ్డాయి. అది పాకిస్తాన్ సైన్యం కూడా అంగీకరించింది. అందులో ఒక విమానం భారతదేశంలో పడిపోయింది. భారతదేశం ఆ పైలట్ ను కూడా సజీవంగా పట్టుకోగలిగింది. ఇంకొక పాకిస్తాన్ కు చెందిన అవాక్స్ విమానం అంటే ఈ నిఘా ఉంచే విమానాన్ని కూడా భారతదేశం పాకిస్తాన్ లో కూల్చివేసిందనే వార్తలు ఉన్నాయి. వీటికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం మనకి వెల్లడి కావాల్సి ఉంది. ఇవన్నీ కూడా రకరకాల మీడియా కథనాల ద్వారా కానీ, ఇతరత్ర సోషల్ మీడియా ద్వారా వస్తున్న అంశాలు. సో భారతదేశం చాలా గట్టి సిగ్నలే ఇచ్చింది. ఎందుకంటే కరాచీ పోర్ట్ పై నావికాదళం, ఎందుకంటే నావికాదళం గత వారం రోజులుగా అరేబియా సముద్రంలో ఎక్సర్సైజ్ చేస్తోంది. సో కరాచీ పోర్ట్ ను హిట్ చేయడము అని అంటే అది పాకిస్తాన్ కొద్దిగా గట్టిగా దెబ్బ తగిలినట్లే. అట్లానే పెషావర్ మీద కూడా దాడి చేసినట్లు వార్తలు ఉన్నాయి. పెషావర్ పాకిస్తాన్ లో చాలా లోపల, అంటే మన సరిహద్దు నుంచి చాలా లోపల ఉండే ప్రదేశం. అక్కడ కూడా దాడులు మొదలయ్యాయి అన్నది ఒకటి నిజమైతే పాకిస్తాన్ లో ఎక్కడికైనా వెళ్లి దాడులు చేయగలమని మేము భారత్ చెప్పినట్లు అవుతుంది. సో వివరాలన్నీ అధికారికంగా వెల్లడి కావాల్సి. సార్, ఇండియా మెయిన్ గా సీ పోర్ట్ ను టార్గెట్ చేసింది. అసలు సీ పోర్ట్ ని టార్గెట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటారు? అంటే ఇప్పుడు యుద్ధం జరుగుతున్న వేళ పాకిస్తాన్ ని రకరకాలుగా దిగ్బంధనం చేయడం అనేది భారతదేశం గత 10 రోజులుగా చేస్తోంది. ఎకనామిక్ బ్లాకేడ్ కావచ్చు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పూర్తిగా ఆపివేయడం కావచ్చు, అట్లనే సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం కావచ్చు. ఇలాంటి ఎన్నో చర్యల ద్వారా పాకిస్తాన్ ను అటు ఆర్థికంగాను, రాజకీయంగాను, సామాజికంగాను, సైన్యపరంగాను అన్ని రకాలుగా దిగ్బంధనం చేయడం, ఇబ్బంది పెట్టడం అనేది భారతదేశ వ్యూహం. తద్వారా పాకిస్తాన్ ఇష్టానుసారం చెలరేగడానికి వీలు కాదు అనేది భారతదేశం అనుసరిస్తున్న వ్యూహం. అందులో భాగంగానే ఈరోజు, ఎందుకంటే కరాచీ పోర్ట్ ద్వారానే పాకిస్తాన్ కు అవసరమైన చమురు కానీ ఇతరత్ర ఏ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ఎగుమతి దిగుమతి అవుతూ ఉంటుంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు కరాచీ పోర్టు చాలా కీలకమైన స్థానం. అందువల్ల కరాచీ పోర్టును కానీ స్తంభింప చేయగలిగితే
పాకిస్తాన్ కు వచ్చే చమురు నిల్వలు, చమురుకు సంబంధించిన దిగుమతులు కానీ ఇతరత్రా కానీ అవి నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే విదేశీ నౌకల ద్వారా వచ్చే ఇవన్నీ కూడా ఆ నౌకలు రాకుండా బ్లాకేట్ చేయగలిగితే అదే ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది అవుతుంది. అందువల్ల కరాచీ పోర్ట్ ను ఈరోజు దాడి చేయడం జరిగింది. రెండోది పాకిస్తాన్ నావికా దళాన్ని కూడా ఇక్కడ ఇబ్బంది పెట్టడం అనేది, ఆ నావికా దళాన్ని నష్టపరచడం కూడా కరాచీ పోర్ట్ మీద దాడి చేయడం. ఈరోజు పాకిస్తాన్ లో విమానాలు ఎగరకుండా, ఎందుకంటే లాహోర్ ఎయిర్పోర్ట్ మీద కూడా దాడి చేశారనే వార్తలు ఉన్నాయి. ఇప్పుడు కరాచీ పోర్ట్ మీద దాడి చేశారనే వార్తలు వస్తున్నాయి. సో ఒక రకంగా పాకిస్తాన్ సాధారణ పరిస్థితుల్ని పూర్తిగా లేకుండా చేయడం, అంటే అంతా నార్మల్ గా ఉంది అనే భావన లేకుండా చేయడానికి కరాచీ పోర్ట్ ను భారత నావికాదళం ఎంపిక చేస్తుంది. ఐఎన్ఎస్ విక్రాంత్ అరేబియా సముద్రంలో గత 10 రోజులుగా మోహరింప చేస్తుంది. ఐఎన్ఎస్ విక్రాంత్ ద్వారా ఈ దాడులు జరిగాయి అనేది సమాచారం. సో ఎంతవరకు వాస్తవం ఏంటి, ఏం జరిగింది అన్నది మనకి అధికారికంగా తెలియాలి. సార్, ఇక్కడ గ్వాదర్ పోర్ట్ ని టార్గెట్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందని అంటున్నారు. నిజంగానే గ్వాదర్ పోర్ట్ ని టార్గెట్ చేసే అవకాశం ఉందంటారా? గదర్ పోర్ట్ ను కూడా టార్గెట్ చేయడానికి వీలుంది. భారతదేశం తన వ్యూహంలో భాగంగా ఇదంతా ఎత్తికి చేస్తోంది. కానీ రాబోయే రోజుల్లో ఇప్పుడు కరాచీ పోర్ట్ ని టార్గెట్ చేయగలిగారు. గాదర్ పోర్ట్ ను కూడా టార్గెట్ చేయడం పెద్ద కష్టం ఏమీ కాదు. అయితే రాబోయే రోజుల్లో, ఎందుకంటే అక్కడ ఉన్నది చైనీస్ ఎస్టాబ్లిష్మెంట్ కాబట్టి, రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలను బట్టి ఇవన్నీ జరుగుతాయి. టార్గెట్ చేయడానికి భారతదేశానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కరాచీ పోర్ట్ టార్గెట్ చేయగలిగినప్పుడు గదర్ పోర్ట్ ను టార్గెట్ చేయడం ఇంకా సులభం. మరోవైపు ఒకవేళ గ్వాదర్ పోర్టుపై దాడి చేస్తే అక్కడ ఎక్కువగా చైనా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి చైనా కూడా ఈ యుద్ధంలో దిగే అవకాశం ఉంది అంటారా? ఇప్పుడు గాదర్ పోర్ట్ మీద దాడి చేస్తే చైనా దిగుతుందా లేదా అన్నది కొంత ఇప్పుడున్న ప్రపంచ రాజకీయ పరిస్థితుల్లో కొంత సందేహమే. ఎందుకంటే ఈరోజు చైనా అమెరికాతో ఇబ్బందుల్లో ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉన్న వేళ చైనా బహిరంగంగా భారతదేశంతో యుద్ధాన్ని చేయడానికి వచ్చే అవకాశం ఉండదు. అంతర్గతంగా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు భారతదేశం మీద ప్రయోగిస్తున్న మిసైల్స్ కానీ, లేదా డ్రోన్స్ కానీ, లేదా పాకిస్తాన్ ఉపయోగిస్తున్న యుద్ధ విమానాలు కానీ, ఇతరత్ర మిలిటరీ సంబంధిత ఎక్విప్మెంట్ కానీ అంతా చైనా నుంచే వస్తోంది. చైనా ఎక్విప్మెంట్ నే ఈరోజు వాడడం జరుగుతోంది. సో ఇలా అంతర్గతంగానే చైనా పాకిస్తాన్ కు మద్దతిస్తూ వస్తుంది తప్ప, గదర్ పోర్ట్ మీద దాడి చేసినా కూడా చైనా బహిరంగంగా భారతదేశం మీద సైనిక చర్యను ప్రకటించే అవకాశం ప్రస్తుతం ఉన్న ప్రపంచ రాజకీయ పరిస్థితుల్లో లేదు. అలాగే పాకిస్తాన్కి ఇప్పటికే ప్రత్యక్షంగా టర్కీ, పరోక్షంగా చైనాలు సహాయం చేస్తున్నాయి కదా. మరి మన దేశానికి ఎవరెవరు సహాయం చేస్తారంటారు? ఇప్పుడు మన దేశానికి అన్ని దేశాలు, ఇప్పుడు పాకిస్తాన్ కు మిగిలింది ఆ 2 దేశాలే ప్రత్యక్షంగా సహాయం చేస్తున్న దేశాలు. మన దేశానికి ఇప్పుడు ఇజ్రాయెల్ ఆయుధాలను ఇస్తోంది, ఇజ్రాయెల్ సహాయం నేరుగా చేస్తోంది. గతంలో కూడా కార్గిల్ వార్ జరిగినప్పుడు ఇజ్రాయెల్ చేసింది. ఇప్పుడు అమెరికా కూడా కొంతమేర సహాయం చేస్తోందన్న వార్తలు వస్తున్నాయి. రష్యా నేను పూర్తిగా భారత్ వైపు ఉంటానని ప్రకటించింది. ఇంకొక ముఖ్యమైన విషయం అంతగా గమనించింది, ఉత్తర కొరియా అధ్యక్షుడు కూడా భారతదేశం వైపు మాట్లాడారన్న సమాచారం ఇప్పుడు మనకు తెలుస్తోంది. చైనాకు అత్యంత సన్నిహిత దేశం ఉత్తర కొరియా. అయినా ఉత్తర కొరియాతో మనకి చాలా, అంటే గత కొన్ని దశాబ్దాలుగా చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. సో ఉత్తర కొరియా భారతదేశానికి మద్దతు ప్రకటించింది. దీంట్లో చాలా దేశాలు పాకిస్తాన్ కు భారతదేశానికి మద్దతు ప్రకటించకపోయినా, భారతదేశానికి అంతర్గతంగా మద్దతు ప్రకటిస్తూ న్యూట్రల్ గా ఉన్నా కూడా పాకిస్తాన్ ఏకాకవు. ఈరోజు పాకిస్తాన్ కు టర్కీ కూడా బహిరంగంగా ఏమీ మద్దతు ప్రకటించకపోయినా టర్కీ చర్యలు పాకిస్తాన్ వైపు ఉన్నాయని సూచిస్తోంది. ఒక చైనా కొంత నిన్న రష్యాలో జరిగిన ఒక సమావేశంలో చైనా అధ్యక్షుడు మాట్లాడుతూ, మేము శాంతి కోరుకుంటున్నాము, యుద్ధాన్ని కోరుకోవట్లేదు, మేము ఈ యుద్ధంలో పాల్గొనడం లేదన్నట్లు మాట్లాడారు. సో బహిరంగంగా చైనా టర్కీలు కూడా పాకిస్తాన్ తో కలిసి ఇది చేసే అవకాశం లేదు. ఏదైనా ఉన్నా అంతర్గతంగా చేసే అవకాశమే ఉంటుంది. మిగతా అన్ని దేశాలు అదే రీతిలో
భారతదేశానికి మద్దతు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. సార్ ఇప్పుడు మనం చూస్తుంటే ఇండియాలో ఎక్కువగా నష్టం జరిగినట్లు తెలుస్తోంది. దీంట్లో S-400 కీలకంగా ఉంది అని అనుకోవచ్చా? దీని గురించి వివరించండి. అంటే ఇండియాలో ఇంతవరకు వచ్చిన సమాచారాన్ని బట్టి మనకి ప్రాణహాని పెద్దగా లేదు. ఒక సైనికుడు చనిపోవడం మినహా మనకి ఇంతవరకు ప్రాణహాని లేదు. పాకిస్తాన్ ఏదైతే మిసైల్స్ ని డ్రోన్స్ ని ప్రయోగించిందో వాటన్నింటినీ కూడా మన యొక్క ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, ఆ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో చాలా ఉన్నాయి. S-400 అనేది అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, హైలీ ఎఫెక్టివ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. ఆ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో మొదలుపెట్టి దగ్గర సుమారు 10-12 రకాల మిలిటరీ వ్యవస్థలు ఈరోజు భారతదేశం యొక్క గగనతలాన్ని కాపాడడానికి పనిచేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎంత అత్యాధునిక వ్యవస్థలు అంటే వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేసి ఇవి ఎక్కడ ఏది అవసరమో ఈ మధ్య కాలంలో భారతదేశం ఇంకొక వెపన్ ని కూడా ఇంట్రొడ్యూస్ చేసింది, అది లేజర్ గైడెడ్ డ్రోన్ అటాకింగ్ సిస్టమ్. సో ఇవన్నీ కూడా సమర్థవంతంగా సమన్వయంతో పనిచేస్తున్నాయి. కేవలం S-400 కాదు, ఇవన్నీ S-400 అనేది ఎంత అత్యాధునికమైంటే అది ఇప్పుడు వస్తున్న ఈ డ్రోన్లకి వీటికి పూర్తిగా ఆ స్థాయిలో అవసరం లేదు. మన దగ్గర ఉన్న ఇతరత్ర వ్యవస్థలు, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థలు కానీ, యాంటీ డ్రోన్ వ్యవస్థలు కానీ, లేజర్ వ్యవస్థలు కానీ ఇవన్నీ సరిపోతాయి. S-400 ఈరోజు ప్రపంచంలోనే హైలీ సొఫిస్టికేటెడ్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టము. అది బ్యాలిస్టిక్ మిసైల్స్ ని కూడా టార్గెట్ చేయగలదు. సో ఈ రోజు వస్తున్న ఈ డ్రోన్లు మిసైల్స్ కి S-400 పూర్తిగా అవసరం లేదు. S-400 అనేది హైలీ అంటే మన మీదకి వచ్చే అటామిక్ వార్ హెడ్స్ ని తీసుకొచ్చే మిసైల్స్ కానీ లేదా ఇటువంటి వాటికి S-400 ని వాడతారు. అటువంటి వ్యవస్థ కూడా ఈ రోజు డిప్లాయ్ చేయబడింది. కాబట్టి భారత్ యొక్క ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా ఉంటుంది. ఎయిర్ క్రాఫ్ట్ గన్ నుంచి S-400 వరకు, అంటే చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు మనం పూర్తిగా సన్నద్ధమై ఉన్నాం. అవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేయబడి ఉన్నాయి. అంటే ఏది ఎప్పుడు వాడాలనో అదే వాడబడుతుంది. సార్ మరోవైపు S-400 కొనుగోలు చేసేటప్పుడు అమెరికా ఆంక్షలు విధించింది. భారత్లో సుబ్రహ్మణ్య స్వామి కూడా దీనిని వ్యతిరేకించారు. మరి దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు భారతదేశంలో చాలా మంది ఉన్నారు. భారతదేశం ఈరోజు చంద్రుడి మీద వెళ్తూ ఉంటే ఎందుకు వెళ్ళాలి, దాంతో కూడుగుడ్డ వస్తుందని మాట్లాడిన వాళ్ళు చాలా ఉన్నారు. అవహేళన చేసిన వాళ్ళు ఉన్నారు. ఏదో చంద్రుడి మీద భారతదేశం పంపించగలిగింది. ఇప్పుడు ఇవన్నీ కూడా కొంతమంది, ఇప్పుడు చాలా మంది భారతదేశంలో యుద్ధం అవసరమా, శాంతి కదా, ఈరోజు విద్య కావాలి, యుద్ధం అవసరం లేదు అని అంటే దానికి సమాధానం లేదు. వీళ్ళందరూ కూడా ఏదో రాజకీయాలు మాట్లాడాలని మాట్లాడటమే తప్ప ఈ అసలు ఇవి అవసరం. ఈ రోజు నిజంగా మొన్న జరిగిన దాడిలో S-400 సమర్థవంతంగా పనిచేసింది. దాంతో ఈ రోజు పాకిస్తాన్ బాలిస్టిక్ మిసైల్స్ ని వాడలేని పరిస్థితి. ఎందుకంటే అవి నష్టపోతే పాకిస్తాన్కి మళ్ళా వాటిని తయారు చేసుకోవడం కష్టం. సో ఈ రోజు ఈ వ్యవస్థలన్నీ కూడా దేశ రక్షణకు, ప్రజల రక్షణకు ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయి అనేదే మనం చూడాలి తప్ప ఇటువంటి మాటలు మాట్లాడడం వాళ్ళ యొక్క చేతగానితనానికి, వాళ్ళ యొక్క సంకుచిత భావానికే నిదర్శనం. అదంతా కూడా ఒక ఇస్రో ఒక రాకెట్ రిలీజ్ చేస్తే అది దేశానికి పనికి వస్తుందా, తిండి పెడుతుందా, లేదా ఇంకొక అడ్వాన్స్డ్ మిలిటరీ ఎక్విప్మెంట్ కొంటే అది దేశానికి పనికొస్తుందా? రఫేల్ మీద కూడా నిన్నగాక మొన్న కాంగ్రెస్ నాయకుడు చేసిన జోక్ ఏదైతే ఉందో అదే రఫేల్ ఈరోజు ఆపరేషన్ సింధూర్ని పూర్తి చేసి వచ్చింది. అందువల్ల దేశ రక్షణకు ఏది అవసరమో అది తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఈ రోజు అదే పాకిస్తాన్ డ్రోన్లు జమ్మూ వీటన్నిటి మీద పడి ఉంటే ఇదే ప్రతిపక్ష నాయకులు ఏం మాట్లాడేవాళ్ళు? భారతదేశ సైన్యం ఫెయిల్ అయిపోయింది, భారతదేశం ఫెయిల్ అయిపోయింది, భారతదేశం చేత కాదని మాట్లాడేవాళ్ళు. సో దేశ రక్షణ కోసం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఈ సోకాళ్ళు, ఈ సంకుచిత మనస్తత్వం ఉండే వాళ్ళు ఇలాంటివి మాట్లాడటం, ఏ మంచి జరిగినా దానివల్ల ఉపయోగం ఏంది? ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో కూడా చాలా మంది మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ రోజు అవి లేకపోతే మన పట్టణాల పరిస్థితి ఏంది? సో కొన్ని ఏది అవసరమో అవి మనం తీసుకోవాలి, ఏది చేయాలో అది చేయాలి తప్ప ప్రతి దాని మీద రాజకీయం చేయడం భారతదేశంలో
ఆ, ఈ ఈ కుహానా లౌకికవాదులు అనండి, ఈ లిబరల్స్ అనండి, లేదా అర్బన్ నక్సల్స్ అనండి, వీళ్ళందరికీ అలవాటు అయిపోయారు. ఉమ్, మరి ఈ రోజు ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరు కాపాడతారు మిమ్మల్ని? ఇప్పుడు భారతదేశం అన్ని రంగాల్లో మీరు ఈ హై స్పీడ్ రైలు, బుల్లెట్ రైలు కొన్నప్పుడు బుల్లెట్, మన రైలు మిగతా చోట్ల ప్యాసింజర్లు ఎక్కడానికి డబ్బాలు లేవు, బుల్లెట్ ట్రైన్ అవసరమా? ఇప్పుడు టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడంలో మనం కూడా ముందు ఉండాలి, ఎక్స్పెరిమెంటేషన్ లో ముందు. మళ్ళా వీళ్ళే ఏమంటారు, R&Dకి భారతదేశం ఖర్చు పెట్టట్లేదు అంటారు. R&D చేస్తే తప్పు, చేయకపోతే తప్పు. ఉమ్, సో ఏదో ఒక వైపు ఉండాలి. నాలుక ఉంది కదా అని చెప్పి రాహుల్ గాంధీ దగ్గర నుంచి అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈరోజు ఈరోజు భారతదేశ సైన్యం యొక్క కెపాసిటీ ప్రపంచం చూస్తుంది కదా. వీళ్ళే కదా, వీళ్ళు ఏమని అడిగారు ఆ రోజు, సర్జికల్ స్ట్రైక్ జరిగాయా, మాకు ఆధారాలు చూపేయండి. ఇదిగో ఈ రోజు ఆధారాలన్నీ కనిపిస్తున్నాయి. వెళ్ళండి, జమ్మూ పర్యటనకి ఇప్పుడు రాహుల్ గాంధీని వెళ్ళమనండి. సార్ నాది ఇక్కడ క్వశ్చన్, భారత్ పాక్ ఒంటరిగా యుద్ధ బరిలోకి దిగితే ఎవరి సామర్థ్యం ఎంత అంటారు? మనం 1947 నుంచి భారత్ పాకిస్తాన్ల మధ్య చిన్న స్థాయి యుద్ధాలు, పెద్ద యుద్ధాలు జరుగుతున్నాయి. 47లో కాశ్మీర్లో మొదలైన ఈ ఘర్షణలు ఈ రోజు వరకు మనం చూసాం. 71, 77 రకరకాలుగా మనం చూస్తూ వస్తున్నాం. ఏ యుద్ధంలో పాకిస్తాన్ భారతదేశం మీద గెలిచింది? కార్గిల్ లాంటి చిన్నపాటి యుద్ధాల మొదలు ఏ రోజు గెలవలేదు పాకిస్తాన్ ఆర్మీ. ఎందుకంటే భారతదేశం యొక్క కెపాసిటీసు, భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ, భారతదేశం యొక్క మిలిటరీ కేపబిలిటీస్, ఇవన్నిటికీ పాకిస్తాన్ సరితూగదు. ఈరోజు మీ దగ్గర కరెక్ట్ గా మాట్లాడితే వారం రోజులకి మించిన నిధులు లేవు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు? ఎక్కడ పేమెంట్స్ చేస్తారు? మీ దగ్గర చివరికి పాకిస్తాన్ ఆర్మీ దుస్థితి ఏంటి? డబ్బుల కోసం యుక్రెయిన్ కి మందుగుండు సామాగ్రి అమ్ముకున్న దేశం అది. నీ దగ్గర ప్రొడక్షన్ కెపాసిటీస్ ఉండి నువ్వు అత్యధిక ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ నీకు కావాల్సిన ఉంచుకొని మిగిలినవి నువ్వు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అది విధానం, వాణిజ్యపరమైన విధానం భారతదేశం చేస్తుంది, అమెరికా, రష్యాలు అందరూ చేస్తున్నారు. కానీ నువ్వు డబ్బుల కోసం నీ కోసం తెచ్చిపెట్టుకున్నా కూడా అమ్మే దుస్థితిలో ఉన్న దేశం ఈరోజు గెలవగలుగుతుంది, మాట్లాడగలుగుతుంది, మేము భారతదేశాన్ని బీట్ చేస్తామంటే నమ్మే పరిస్థితుల్లో ఎవరున్నారు? ఏ దేశం నమ్ముతుంది? కేవలం ఈ ఒక వర్గానికి సంబంధించో లేదా ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని పిచ్చి ప్రలాపనలు చేసే కొందరు తప్ప నిజంగా పరిస్థితులను అవగాహన చేస్తున్న వాళ్ళు ఎవరైనా నమ్మగలుగుతారా? ఈరోజు పాకిస్తాన్ చేయగలుగుతుంది అని అంటే, ఇప్పుడు 1947 నుంచి 75 సంవత్సరాలు మనం తీసుకుంటే ఏ రోజు పాకిస్తాన్ గెలిచింది ప్రత్యక్ష యుద్ధం? పరిస్థితి లేదు పాకిస్తాన్. డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసి భారత్ లో అలజడి సృష్టించామని పాకిస్తాన్ చెబుతుంది కదా. మరి అలజడి సృష్టిస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు ముంబై దాడులు చేశారు. ఇప్పుడు ఇక్కడ పాకిస్తాన్ కు అలజడులు సృష్టించడానికి స్థానికంగా ఉన్న చాలా మంది మద్దతు ఇస్తున్నారు. అందుకే పాకిస్తాన్ సృష్టించగలుగుతుంది. ఆ మద్దతు ఇచ్చేవాళ్ళు లేకపోతే ఏమవుతుంది? ఈరోజు ముంబై దాడులు జరిగాయి అని అంటే భారతదేశంలో ఉన్న కొందరు మద్దతు ఇచ్చారు కదా, దావూద్ ఇబ్రహీం లాంటి వాళ్ళు. హైదరాబాద్ లో పేలుళ్లు జరిగాయి అంటే హైదరాబాద్ పేలుళ్ళ వెనక ఉన్నదంతా ఎవరు? భారతదేశానికి సంబంధించిన కొందరే కదా. వాళ్ళందరికీ మొన్ననే శిక్షలు పడ్డాయి. ఒక మతం పేరు చెప్పుకునో, ఒక సిద్ధాంతం పేరు చెప్పుకునో అటువంటి శత్రు దేశానికి అంతర్గతంగా మద్దతు ఇస్తున్న వాళ్ళ కారణంగానే ఈరోజు పాకిస్తాన్ అలజడి సృష్టిస్తుంది. మొన్న పహల్గామ్ ఘటన కూడా అంతర్గతంగా మద్దతు ఇచ్చిన వాళ్ళ కారణంగానే జరిగిందనే తెలుస్తుంది.